వెల్ఫేర్ బోర్డు ద్వారానే బిల్డింగ్ కార్మికులకు బెనిఫిట్స్ అందించాలని బీసీడబ్ల్యూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామ్మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభ ఆదివారం గోదావరికని శ్రామిక భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా యూనియన్ జిల్లా అధ్యక్షులు తుంగపిండి మల్లేష్ జెండా ఆవిష్కరణ చేసి అధ్యక్షత వహించారు. సిఐటియు గోదావరికని పట్టణ కార్యదర్శి ఎం సారయ్య ప్రారంభోపన్యాసం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుపుల కుమారస్వామి గడిచిన 3 సంవత్సరాల ఉద్యమ కార్యక్రమాల రిపోర్టును ప్రవేశపెట్టగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో బిల్డింగ్ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ వెల్ఫేర్ బోర్డు నుండి కాకుండా జీవో నంబర్ 12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. దీనిని సవరించాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు పైబడిన కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వాలని, కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో కార్మికుల సమస్యల మీద మరిన్ని పోరాటాలు నిర్వహించాలన్నారు. అనంతరం మహాసభలో 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, లేబర్ అడ్డాలపై కనీస సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్ క్లెయిమ్ వెంటనే పూర్తి చేయాలని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు వెల్ఫేర్ బోర్డును అప్పచెప్పకూడదని, 60 సంవత్సరాల పైబడిన వారికి పెన్షన్ ఇవ్వాలని, ఆన్లైన్ సమస్యలు పరిష్కరించాలని తదితర తీర్మానాలు చేశారు. వెల్ఫేర్ బోర్డులో అనేక లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగుల కోసం పోరాటానికి సిద్ధంగా కార్మికులందరినీ ఏకం చేయడానికి ఈరోజు 4వ మహాసభ కూడా జరుపుతున్నాము. విషయం ఏంటంటే జీవో నంబర్ 12 ఒకటి తీసుకొచ్చి అయితే కార్మికులకి ఏదైతే యాక్సిడెంటల్ డెత్, న్యాచురల్ డెత్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇవ్వద్దని పోరాడుతున్నాం. అయినా కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి అంటే ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంత డబ్బు ఉందో కూడా, మూలధనం ఎంత ఉందో కూడా తెలియకుండా కేవలం 2 కోట్లున్న ఇన్సూరెన్స్ కంపెనీకి మాత్రం ఈ జీవో నెంబర్ 12ని కట్టబెట్టడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కార్మికుల సొమ్ము అప్పనంలాగా కాజేస్తూ వాళ్ళు వచ్చిన 2 రోజులకే 346 కోట్లు వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అదే కార్మికులకి ఈ జీవోలో ఏదైతే బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్లో కూడా కొర్రీలు పెడుతున్నారు. ఆ కొర్రీలు ఏ విధంగా అంటే ఒకప్పుడు పనికి వెళ్ళి వస్తూ ఉండగా ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ కార్మికుడికి నష్టపరిహారం అందేది. ఇప్పుడు ఆ జీవోలు ఆ నష్టపరిహారాన్ని కూడా తీసేసి 10 లక్షలకు పెంచి దాన్ని ఆ జీవోని ఏ విధంగా అంటే వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మలుచుకున్నారు. అదేమనంటే 12 ఫీట్ల హైట్ నుంచి పడితే కార్మికుడికి కాలు చేయరిగినా కానీ లేకపోతే మరణించినా కానీ ఆ యాక్సిడెంటల్ డెత్కి ₹1 కూడా రాదు అనే విధంగా వాళ్ళు సూచిస్తున్నారు. అదేవిధంగా సాధారణ మరణం 2 లక్షలు పెంచారు, సంతోషమే. కానీ ఆ బతికున్న వాళ్ళకి ఏమి ఇస్తారనేది మేము ఇప్పుడు పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఎన్ని జీవోలు వాళ్ళు మార్చి పెట్టినా కానీ చనిపోయిన వాళ్ళకే వర్తిస్తున్నాయి. కానీ బతికున్న వాళ్ళకి పనిముట్లకు లోన్లు కానీ లేకపోతే వాళ్ళకి రవాణా కోసం 2 వీలర్స్ బైకులు కానీ ఇవ్వాలని మేము నిరంతరం పోరాటం చేస్తున్నాం. అదే ఈ మహాసభలో నాయకులు సిపెల్లి రవీందర్, గుండు కనకయ్య, సత్యనారాయణ, విజయలక్ష్మి, భారతి, సదానందం, రమేష్, శేఖర్, మధు, మహేందర్, పోచం, సమ్మయ్య, స్వామి, అంజయ్య, అశోక్, చందర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.